సాధారణంగా ఆకాశంలో ఉరుములు మెరుపులు అందరూ చూస్తూనే ఉంటారు. కానీ రంగురంగుల కాంతితో వింతగా మెరిసిపోయే స్తంభాలు, రకరకాల ఆకృతులు ఆకాశంలో కనిపిస్తే అది నిజంగా వింతే. అలాంటి దృశ్యాలు చాలా అరుదు, పైగా కనిపించేది క్షణకాలమే. అలాంటి వింత ప్రకాశాలనే అమెరికాకు చెందిన ఆస్ట్రోనాట్ తన కెమెరాలో బంధించారు. ఈ అందాల వెలుగులను స్ప్రైట్స్ అంటారు సైంటిస్టులు. కనిపించేది కొద్దిసేపు అయినా ఆకాశంలో అల్లంత ఎత్తు నుంచి అమాంతం రాలి పడుతూ విస్మయపరచడం వీటి ప్రత్యేకత. ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో కనిపించే వీటిని ఆయా కలర్స్ పేర్లతో కలిపి పిలుస్తుంటారు. అమెరికాలో నికోలస్ అనే ఒక వ్యోమగామి తీసింది రెడ్ స్ప్రైట్స్కు సంబంధించిన ఫోటోలు. ఈ వింత లైట్స్ను అతీత శక్తులే సృష్టిస్తాయి అని చాలామంది నమ్ముతూ ఉంటారు. అవి స్వయంగా దెయ్యాలే అని నమ్మేవాళ్లకు కొదవలేదు. కానీ అవన్నీ అభూత కల్పనలే అని కొట్టిపారేస్తున్నారు సైంటిస్టులు. కుండపోత వర్షాల వేళ కారు మబ్బుల మీదుగా ఈ వెలుగులు కనిపించడం సాధారణమే అని చెప్తున్నారు. ఈ స్ప్రైట్స్ మాత్రం మామూలు ఉరుములు మెరుపులు మాదిరిగా తక్కువ ఎత్తులో ఏర్పడవు. భూ ఉపరితలానికి దాదాపు 50 నుంచి 90 కిలోమీటర్ల ఎత్తులో మెసోస్పియర్లో పలుచని గాలించి పుట్టుకొస్తాయి. అంతరిక్షంలో సుదూరాల వరకు విద్యుదయస్కాంత క్షేత్రాన్ని కదల్చడం వల్ల మెసోస్పియర్లో విద్యుత్ ఆవేశం భారీ పరిణామంలో పెరగడంతో ఈ స్ప్రైట్స్ ఏర్పడతాయి. హై స్కైస్లో ఇలాంటి వెలుగుల గురించి పైలట్స్ చాలా దశాబ్దాలుగా రిపోర్ట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ స్ప్రైట్స్కు సంబంధించిన తొలి ఫోటో మాత్రం 1989లో తొలిసారి కెమెరాకి చిక్కింది. ఆ తర్వాత 2022లో టిబెట్ పీఠభూమి ఎగువన ఒకేసారి ఏకంగా 105 స్ప్రైట్స్ వెలుగులను కెమెరాలో బంధించారు ఇద్దరు ఫోటోగ్రాఫర్లు. తాజాగా అమెరికాకు చెందిన నికోలస్ సైతం అలాంటి ఫొటోసే తీశారు.